హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ అగ్రి లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక 4.5 ఎకరాల దాకా మనం పత్తి అనేటువంటిది వేయబోతున్నాము. మన ఛానల్లో లాస్ట్ వీడియోలో మీకు చూపించాను. వర్షం చాలా ఫుల్గా పడింది. మనకి సీడ్ సోయింగ్కి కావాల్సిన విత్తనం విత్తుకోవడానికి కావాల్సినటువంటి సాయిల్లో ఈ 70% లేదంటే 80% ఆఫ్ ది మాయిశ్చర్ అనేటువంటిది ఫుల్ఫిల్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి నేలకి సరిపడంత వాన పడడం వల్ల మట్టి బాగా తేమగా మెత్తగా ఉంది. ఈ విధంగా మనం ఎద్దులతో దున్నుతున్నప్పుడు సాళ్ళని మనం తోలుతున్నప్పుడు అసలు ఎక్కడ కూడా పొడి మట్టి అనేది లేదు, మొత్తం తడి మట్టి ఉంది. ఇలా సాయిల్లో మనకి 70% లేదంటే 80% మాయిశ్చర్ ఉన్నప్పుడే మనం విత్తనం విత్తుకోవాలి. విత్తుకున్నప్పుడు మనకి ఇన్కేస్ విత్తనం విత్తిన తర్వాత వర్షం పడకపోయినప్పటికీ విత్తనం యొక్క మొలక శాతం అనేటువంటిది అసలు దెబ్బ తినదు. అందుకని మనం ఖచ్చితంగా మంచి సరిపడా వానలు పడ్డ తర్వాతనే విత్తనం విత్తుకోవడానికి రికమెండ్ చేస్తాము. ముందుగా విత్తితే, పొడిలో విత్తితే వర్షం పడకపోతే లాస్ట్ వీడియోలో చూసినట్లుగా విత్తనం అనేటువంటిది ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు మనం పాయింట్లోకి వస్తే, ఇలా ఈ ఎద్దులతో సాళ్ళని మనం తోలుకుంటున్నాము. ఈ సాళ్ళ మధ్యకి ఒక సాలుకి మధ్య దూరం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఈ అగ్రికల్చర్లో. మిరప తోటలో ఒక దూరం ఉంటుంది ఇన్కేస్ మిరప మొక్కలకి. మనం పత్తి వచ్చేసరికి సాలుకి మధ్య దూరం అనేటువంటిది తేడా ఉంటుంది. ఎందుకంటే మనకి పత్తి అనేటువంటిది వచ్చేసరికి సాలుకు మధ్య 42 అంగుళాలు అనేటువంటిది గ్యాప్ తీసుకోవాలి. 42 అంగుళాలు అని అంటే మనకి సాలుకి మధ్య దూరం వచ్చేసి 3.5 అడుగులు అని అర్థం. చూడండి ఫ్రెండ్స్, ఒక సాలుకి మధ్యలో మనకి 3.5 అడుగులు డిస్టెన్స్ అనేటువంటిది మెయింటైన్ చేసుకోవాలి పత్తికి వచ్చేసరికి. అండ్ అలానే ఫ్రెండ్స్, ఈ సాలుకి మధ్య దూరం అనేటువంటిది మనకి నేలను బట్టి మారిపోతూ ఉంటుంది. మనకి బాగా ఫెర్టైల్ సాయిల్స్, నల్లరేగడి భూములు కనుక మనం ఈ సాయిల్కి వచ్చేసరికి 3.5 అడుగులు అంటే 42 అంగుళాలు అనేటువంటివి పెట్టుకుంటాం. అదే గలస నేలలు, ఎర్రమట్టి నేలలు, ఫెర్టిలిటీ అంటే బలం తక్కువగా ఉన్న నేలల్లో అయితే 36 అంగుళాలు అంటే 3 అడుగులు కూడా పెట్టుకుంటారు సాలుకి మధ్య దూరం అనేటువంటిది. అందుకని మనకి ఈ నేలని బట్టి కూడా ఈ డిస్టెన్స్ అనేటువంటిది మారుతుంది కనుక దాన్ని బట్టి మీరు ఈ సాలుకి మధ్య దూరాన్ని చూసి పెట్టుకోవాలి. అండ్ అలానే ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్ అనేటువంటిది కూడా మారిపోతూ ఉంటుంది. మనం దగ్గర ఇప్పుడు మొక్కకి 18 అంగుళాల గ్యాప్ అనేటువంటిది పెట్టుకుంటాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవి మన కాటన్ సీడ్. ఈ కాటన్ సీడ్ని మనం ఎకరానికి వచ్చేసరికి ఈ కాటన్ సీడ్ అనేటువంటిది మనకి ఈ రో టు రో డిస్టెన్స్, ప్లాంట్ టు ప్లాంట్ డిస్టెన్స్ మీద డిపెండ్ అయ్యి మన నేలకైతే విత్తనానికి మధ్య 18 అంగుళాలు అండ్ సాలుకు మధ్య 42 అంగుళాలు అనేది పెట్టుకోవడం వల్ల ఎకరానికి 2 ప్యాకెట్లు అంటే కేజీ విత్తనాలు అనేటువంటివి మన నేలకి సరిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పత్తి విత్తనాన్ని బొటన వేలుతో తీసుకొని ఆ బొటన వేలుతో ఒక గడ్డకి అంటే ఆ సాలుకి ఒక అంచున గడ్డలోకి అలా గుచ్చి మిగిలిన మట్టిని పైకి అట్లా అదవాలి. అలా అదివినప్పుడు ఆ లోపల ఆ విత్తనానికి గాలి అనేటువంటిది వెళ్ళకుండా సరైన మాయిశ్చర్ మెయింటైన్ అవుతుంది. లోపల విత్తనం అనేటువంటిది వెంటనే మొలకెత్తి మొక్క అనేటువంటిది బయటకు వస్తుంది. ఈ విత్తనం వేయడం అనేటువంటిది 2 రకాలుగా వేస్తారు. చేత్తో మట్టి బయటికి తీసి విత్తనం వేసి మట్టిని బూడుస్తారు. అండ్ అలానే ఇది మరో మెథడ్ అనమాట విత్తనం వేయటంలో. ఇలా వేయడం అనేటువంటిది ఇంతకుముందు మా ఏరియాలో చేత్తో మట్టి తీసి విత్తనం వేసి మట్టితో కప్పేసేవారు. ఇప్పుడు దీనికన్నా ఈ మెథడ్లో మనకి సీడ్ జర్మినేషన్ పర్సంటేజ్ అనేటువంటిది బాగుంది. ఎందుకంటే ఫెయిల్ అవ్వడం అనేటువంటిది చాలా తక్కువగా ఉంది కంపేర్ టు మనం నార్మల్ సోయింగ్ మెథడ్ కంటే. అందుకని ఈ విధంగా ఒక వైపు గడ్డకి విత్తనాన్ని బొటనవేలుతో గుచ్చి ఆ పై ఉన్న మట్టిని అలా
విత్తనం పైకి కవర్ చేయాలి. కవర్ చేసినప్పుడు ఏంటంటే గాలి అనేటువంటిది లోపలికి వెళ్ళకుండా సాయిల్ అనేటువంటిది డ్రై అవ్వదు ఇంకా లోపల. అలా డ్రై అవ్వకుండా ఉన్నప్పుడు విత్తనం ఆ మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకొని విత్తనం అనేటువంటిది వెంటనే మొలకెత్తుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ రైతు కూలీలు మొత్తం కూడా ఈ విధంగా ఎకరానికి వచ్చేసరికి 800 రూపాయలు ఖర్చు అవుతుంది పత్తి విత్తనాలు వేయటానికి. అండ్ అలానే ఈ సాళ్ళు తోలడానికి ఎకరానికి 800 రూపాయలు ఖర్చు అవుతుంది. విత్తనం ఒక ప్యాకెట్ వచ్చేసి 800, మనకి కేజీ విత్తనాలు పడతాయి. కేజీ అంటే 2 ప్యాకెట్లు పడతాయి. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసరికి 800 రూపాయలు, అంటే 1600 రూపాయలు విత్తనాల ఖర్చు. అండ్ అలానే ఒక ఎకరానికి 800 రూపాయలు కూలీల ఖర్చు. అండ్ అలానే సాళ్ళు తోలడానికి 800 రూపాయలు ఒక ఎకరానికి వచ్చేసరికి. ఇలా అప్రాక్స్గా మనకి ఏరియా టు ఏరియా మన యావరేజ్ని వేసుకున్నా కూడా కూలీ ఖర్చులు, అరక ఖర్చులు ఇవన్నీ కూడా ఎకరానికి వచ్చేసి మనకి పత్తి విత్తనం వేయటానికి 2800 రూపాయల నుంచి 3000 రూపాయలు ఖర్చు అనేటువంటిది వస్తుంది పత్తి విత్తనం నేలలో మనం వేయటానికి. అందుకని ఈ విధంగా మనం కూలీలతో దగ్గరుండి విత్తనం అనేటువంటిది వేయించుకోవాలి. అందరూ కొంతమంది లోపలికి వేయకుండా పైన విత్తనం పెడతారు, అది ఫెయిల్ అవుతుంది గాలి పోసుకొని సరైన మాయిశ్చర్ అందక. ఈ విధంగా మనం రైతుగా సొంత పొలం వల్ల లేదంటే రైతు అనేటువంటి వాడు కూలీల దగ్గరే ఉండి చెక్ చేసుకుంటూ విత్తనం సరిగ్గా వేస్తుందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. ఇలా మనం విత్తనం వేసిన తర్వాత 4వ రోజుకి ఈ విధంగా మొక్కలు అనేటువంటివి బయటికి మనకి కనిపిస్తాయి. 48 గంటలకే విత్తనం అనేటువంటిది చిట్లి మొలక అనేటువంటిది బయటకు వస్తుంది. 3వ రోజుకి ఆ మొలక కొంత భూమిలోకి వెళ్తుంది. 4వ రోజుకి ఈ విధంగా మొక్క అనేటువంటిది బయటికి కూడా మనకి కనిపిస్తుంది. పత్తి విషయానికి వచ్చేసరికి ఇది కూడా సీడ్ టు సీడ్, క్రాప్ టు క్రాప్ అనేటువంటిది డిఫరెంట్ అనమాట. కాటన్లో అయితే 4వ రోజే కనపడుతుంది. ఇన్ కేసు మనం చిల్లీ సీడ్ కనుక సోయింగ్ అనేటువంటిది ఈ విధంగా విత్తుకుంటే, చిల్లీ అనేటువంటిది మిరప విత్తనాలు ఎదబోసుకుంటారు. చిల్లీ మనకి కాన రావాలంటే దగ్గర 8 రోజులు 9 రోజులు టైం పడుతుంది. ఎందుకంటే విత్తనం మీద ఉన్నటువంటి ఆ సీడ్ కోట్ అనేటువంటిది మందంగా ఉంటుంది చిల్లీలో, కాటన్లో వేరు. అలా సీడ్ టు సీడ్ డిఫరెంట్ ఉంటుంది. మనకి కాటన్కి వచ్చేసరికి చూసారు కదా, మొక్కకి ఒక అడుగు అంటే దగ్గర 12 అంగుళాలు, ఎగస్ట్రా ఒక 3 అంగుళాలు 4 అంగుళాలు ఉంటుంది. మనం మొక్కకి మనది ఫెర్టైల్ సాయిల్ కాబట్టి 18 అంగుళాలు గ్యాప్ తీసుకున్నాము. సాలుకి 42 అంగుళాలు అంటే 3.5 అడుగులు ఎడం పెట్టుకున్నాము. ఇక నెక్స్ట్ ప్రాక్టీస్ అనేటువంటివి ఎలా ఉంటాయి, ఏం చేయబోతున్నాం అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీతో నేను షేర్ చేస్తాను.